ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాని కూడా తీసేశారు. దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఖర్చు అయినా సరే అందరి రైతుల యొక్క ప్రీమియం మనమే కట్టి అన్ని పంటలకి కూడా బీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి పంటల బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతు భరోసా అది 7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు. గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.